300 చెప్తే ఎంత హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సారీ ఫర్ మై లేట్ వీడియోస్. ఎందుకంటే కొన్ని రోజులుగా వీడియోస్ చేయటం నాకు అర్థమైంది. ఈసారి నుంచి వీడియోలు ఆగవో వస్తూనే ఉంటాయి. సో ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను. కోటికి వెళ్తున్నాం. కోటి అంటే కోటి ఏం కాదు, బాలాదూర్ తిరగడానికి వెళ్తున్నాం వీకెండ్ అని చెప్పి చూపిస్తాను మీకు ఎక్కడికి వెళ్తున్నాను. సో నేను ఈ రోజు వేసుకున్నది కొద్దిగా నలిగిపోయిన షర్ట్ని అవాయిడ్ చేయండి. నా ఫేస్ ని కాన్సన్ట్రేట్ చేయండి. కలజోడ్లో చాలా బాగున్నాను కదా. ఒక్కోసారి నన్ను నేను చూసుకుంటే ఎందుకో హీరోలాగా అనిపిస్తాను. అబ్బా మీరేమనుకుంటున్నారో చెప్పండి. కేఎఫ్సి దీన్ని చూసినప్పుడల్లా నోట్లోంచి నీళ్ళు అలా కారిపోతే కాకపోతే ఈ మధ్యన అవాయిడ్ చేశాను. దాన్ని చూసి తినకుండా వెళ్తుంటే చాలా బాధగా ఉంది. మెట్రోకి వచ్చాను. మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. అంటే వేరే స్టేషన్లో మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు బైక్తో. నేను మెట్రోలో అక్కడికి వెళ్ళాలి. ఈ లోపల కొంతమంది వచ్చారు. అక్కడ క్యూట్గా ఒక పాప కనబడింది. ఆ పాపను వీడియో తీసాను అనమాట. అది ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఆ పాపను వీడియో తీస్తుంటే అది అలా నా వైపు చూస్తూ ఉంది. ఇందాక చెప్పాను కదా, ఒక్కోసారి నన్ను నేను చూసుకుంటే హీరోలా కనబడతానని. అలాగే మెట్రోలోకి వచ్చినప్పుడు అలా నన్ను నేను చూసుకుంటా ఉన్నాను. సో అలాగా మనం అనుకున్న స్టేషన్ మర్చిపోయి అలా వేరే స్టేషన్కి వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ వెనక్కి వేరే మెట్రో ఎక్కి మళ్ళీ వచ్చి మళ్ళీ మా వాళ్ళు ఉన్న స్టేషన్ దగ్గర దిగాను అనమాట. మా వాళ్ళు అదే నవ్వుకుంటున్నారు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, ఒరే వేరే స్టేషన్లో దిగారా అంటే వాళ్ళందరూ చూసి నన్ను చూసి నవ్వుకుంటున్నారు. ఎన్నాళ్ళైంది నువ్వు హైదరాబాద్ వచ్చి అని నా ఫేస్ న్యూస్ అలా నవ్వుకుంటున్నారు అనమాట. తెల్లగా పడుతున్నాడేంట్రా. మోడల్ మోడల్ సూపర్ మోడల్ సూపర్ మోడల్ కోటి 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 తర్వాత వచ్చాం. పెట్రోల్కి వచ్చి 150 రూపాయలు అయింది. బజార్ సందులో సోగ్గాడు 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 ఎంత 100కి 2 బ్రో? 2 50 రూపాయలు. ఏం చెప్పరు అది పేరు పోదు కదా. నువ్వు కొంటానంటే పీకుతారంట చూడు. నీ రేట్ చెప్పురా. అమ్మ బాబు ఓల్డ్ కప్ 300 చెప్తే ఎంత 80 రూపాయలు కడిగితే అద్భుతాన్ని ఇక్కడ చూపించండి. ఏమన్నాడు? సేదానే కాలో తొమ్మిది కడవా అన్నాను. బ్యాగ్ ఓపెన్ చేయి. బ్యాగ్ ఓపెన్ చేయి. అలకడు ఫస్ట్ బ్యాగ్ ఓపెన్ చేయి. బ్యాగ్ అడగరా. బాగాలేదా అది ఇంకా ఉంటారు ఇక్కడ. ఒక నిమిషం. ఇప్పుడు ఏం జరిగిందంటే బ్యాగ్ 1400 చెప్పారు. నేను మ్యాగ్లో ఎంత అనుకున్నానంటే బ్యాగ్ ఆడు ఆఫర్ పోగా 900 అన్నాడు. నేను మహా అయితే 700 800 500 అడిగాడు పోయా. అసలు కోటికి వచ్చి ఇటు తీసుకురావాలి. మామూలుగా లేదు ఆ పార్కింగ్. బాబోయ్ యాక్చువల్గా 500 అన్నాడంటే 400 కూడా ఇచ్చేస్తారు. 400 కూడా ఇచ్చేస్తారు అయ్యా. కాకపోతే 400 అడిగితే పడతారని చెప్పి 500 తీసుకుని వచ్చాం. కోటికి వచ్చాం. కోటికి వచ్చి మైక్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. మరి ఇది ఏఎన్సీ బాగా పనిచేస్తున్నా లేదా అని మాట్లాడుతున్నాం. మరి ఇది ఏఎన్సీ नीचे रहे तो अच्छा नहीं आता तो पता है మేడం బ్రో చెప్పు బ్రో ఈ మైక్ ఎంత కొనొచ్చంట బార్గింగ్ హీరో కదా చెప్పు బ్రో ఎంత కొనొచ్చంట మరి అట్లా కొద్దిగా భయంగా ఉంది మాట్లాడే ఈ బార్గింగ్ అయినా బార్గింగ్ చేస్తాడు మనకు తెలీదు ఓకే సో ఇప్పుడు మైక్ దగ్గరికి వచ్చాం మీ షాప్ నేమ్ ఏంటి బ్రో సత్యం షాపా సత్యం షాప్ దగ్గరికి వచ్చాం మరి మైక్ అయితే టెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట ముందు స్టార్టింగ్ లో కొద్దిగా వాయిస్ అనేది అంత ఎఫెక్టివ్ గా రాలేదు సో
సో ఇప్పుడు ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఇక మోడ్ అనమాట. సో ఈ మైక్ తీసుకోవడానికి ట్రై చేస్తాం అనమాట. ఈ మైక్ స్టార్టింగ్ అయితే కొద్దిగా ఎఫెక్టివ్ గా లేదు, ఎఫెక్టివ్ గా ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఎలా ఉంటుంది అలా మైక్ టెస్టింగ్ టాలీవుడ్ హీరో మాట్లాడలేదు. టాలీవుడ్ హీరో ఇప్పుడు ఏంటంటే సెకండ్ మైక్ ట్రై చేయడానికి మనం షాప్ వచ్చాము. షాప్ పేరు సత్యం సత్యం మొబైల్ యాక్సెసరీస్ అనమాట. ఫస్ట్ ఒకటి అయితే మైక్ ఒకటి ట్రై చేసాము. రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, రీజనబుల్ ప్రైజెస్ కాబట్టి ఇది కూడా నచ్చింది. సెకండ్ కూడా ట్రై చేయండి అని చెప్పారు. చూద్దాం ఇది కూడా ఎలా ఉంటుందో అని. మైక్ ఇది చాలా పెద్దదిగా, చిన్నది ఉంటేనే బాగుంటుంది యాక్చువల్గా. మైక్ టెస్టింగ్ 1 2 3 2 మైకులు టెస్ట్ చేసాం. ఇది 3వ మైక్ అనమాట. ఫస్ట్ మైక్ నచ్చింది, 2వ మైక్ చాలా స్లోగా వాయిస్ వస్తుంది. మరి ఈ మైక్ ఎలా వస్తుందో చూడాలి. తీసేవా? సో ఏంటంటే మనం ఒక షాప్కి వెళ్ళాం. ఒక షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ మైకులు చూసాం. కాకపోతే రేట్ సెట్ అవ్వక మన నువ్వు హే సర్ప్రైజ్ అలా ఉన్నావు. నువ్వు హే వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అంటారు చూసావా, దాంట్లో వస్తా కదా. స్పెట్స్ ఇవి అక్కడికి వెళ్దాం. సరే ఇప్పుడు స్పెట్స్ మర్చిపోయాడు. కాకపోతే అక్కడ మైక్ సరిగ్గా నచ్చకపోవడం వల్ల ఇంకో షాప్కి వచ్చాము. ఇక్కడ కూడా నచ్చుతుందేమో అనుకుంటున్నాం. రేట్ అయితే బాగానే ఉంది. మరి మైక్ వీడియో క్వాలిటీ కూడా బాగా వస్తే ఇదే తీసుకుందాం అనుకుంటున్నాం. కని కనిపించట్లేదు. సారీ అంటే పెసాచి హీరోలో ఆ హీరోని ఇంప్రెస్ చేసి ఆ హెయిర్ స్టైల్ పెంచుకుందాం అనమాట. సో చూద్దాం, ఇది బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఐ హోప్. ఓకే, హలో మైక్ టెస్టింగ్ 1 2 3. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఫుడ్ దూరం పెట్టడం వల్ల సరిగ్గా రావట్లేదు. సో ఇక్కడ కొద్దిగా దగ్గరికి పెట్టి ట్రై చేద్దాం. మరి బాగా వస్తుంది లేదు చూద్దాం. ఇక్కడ పెట్టి చూద్దాం. సో లెనిన్ కుమార్ ఎక్స్ట్రా చేయకు, నువ్వు ఆల్రెడీ తీసుకొచ్చావు నాకు తెలిసి. నీ నవ్వులో నాకు అర్థమైంది. సో మనం కలజోడు పెట్టుకుని ఒక వీడియో అయితే ఇందాకైతే లైట్ గా వచ్చింది. గట్టిగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. సరే మైక్ లేదు, నాకు మైక్ లేదు. ఓకే ఓకే గాట్ ద మైక్. బట్ ఓకే, మనం అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత కాకపోయినా నార్మల్ రేట్లో మంచి రేట్లో మంచి మైక్ దొరికింది. సూపర్ క్వాలిటీ ఏం కాదు, స్టార్టింగ్ లో మంచి మైక్, అంత సూపర్ క్వాలిటీ కాకుండా జస్ట్ నార్మల్ మైక్ తీసుకొని ట్రై చేద్దాం అని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి కమింగ్ వీడియోస్ లో ఆ మైక్ తో రికార్డ్ చేస్తాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు నెక్స్ట్ ఏదో దీపిక, ఎవరు అమ్మాయి కదా, ఆ షాప్ అంట. సారీ, అక్కడ అదిగో. తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. అలాగే కడుపులో కూడా బాగా ఆకలేసేసి చార్మినార్ వచ్చాం అనమాట. చార్మినార్లో మనకి చాలా ఫేమస్ అయిన షాదాబ్ హోటల్కి మనోడు వెళ్దామంటే ఇంకోటి సరే వెళ్దాం పద, ఆదివారం కదా మంచి మటన్ బిర్యానీ తిందాం అని అనుకుని షాదాబ్ రెస్టారెంట్కి వెళ్ళాం. కాకపోతే మేము వెళ్ళి తిందాం అనుకున్నాం, కానీ అక్కడ చూసిన క్రౌడ్ ఈ క్రౌడ్ చూసి స్పీచ్లెస్. ఇక్కడ బాగా డిసప్పాయింట్ అయ్యాం అనమాట. ఎందుకంటే ప్లేసెస్ ఎక్కడా లేవు. వాళ్ళు కూడా ప్లేసెస్ అలొకేట్ చేయమంటే ఒకసారి పైకి వెళ్ళమంటారు, ఒకసారి కిందకి వెళ్ళమంటారు. ఏంటో అర్థం అవ్వలేదు. అప్పటికే మాకు బాగా ఆకలిసేస్తుంది. హైదరాబాద్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎక్కడా కూడా ఫేమస్ బిర్యానీ అనేది ఏమి ఉండదు. బయట 100 రూపాయల బిర్యానీ తిన్నా అలాగే ఉంటుంది, 1000 రూపాయల బిర్యానీ తిన్నా అలాగే ఉంటుంది. సో అక్కడే దగ్గరలో ఉన్న షాగోస్ అనే ఒక రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. ఒక దమ్ బిర్యానీ అలాగే ఒక తందూరి చికెన్ చెప్పాను. చూసారు ఎంత బాగుందో. అలాగే టేస్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉందన్నమాట. అసలు డిసప్పాయింట్ అవ్వలేదు. మేము షాదాబ్లో కూర్చొని తినుంటే వాళ్ళు పెట్టే కంగారుకి మేము అంత కంఫర్టబుల్ గా తినేవాళ్ళం కాదు. సో ఇక్కడైతే చాలా కంఫర్టబుల్ గా మంచి ఫుడ్ తిన్నాం. అది కూడా చాలా తక్కువ రేట్ లో, చాలా బాగుంది. తినేసిన అరగడానికి మళ్ళీ బయటకు వచ్చాం అనమాట. బయటకంటే అలా నెక్లెస్ రోడ్ దగ్గరికి వచ్చాం. నెక్లెస్ రోడ్ దగ్గరికి వస్తుంటే ఇక్కడ నిమజ్జనాలు జరుగుతున్నాయి. మేము వెళ్ళిన సండే అనమాట. సండే రోజు నిమజ్జనాలు జరుగుతున్నాయి ఏంటా అని అనుకోకండి. అది సాటర్డే రోజు వచ్చిన వాళ్ళే సండే జరుగుతున్నాయి. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 24 అవర్స్ వెయిట్ చేశారంట వాళ్ళ నిమజ్జనం కోసం. నీకు ఎలా తెలిసిన అంటే నేను ఒకళ్ళని అడిగాను, వాళ్ళు చెప్పారు. నెక్లెస్ రోడ్ అయిపోయిన తర్వాత అలా నెక్సెస్ మాల్కి వచ్చాం అనమాట. సండే కదా కొద్దిగా బాగుంటుంది చూడడానికి కూడా అని చెప్తే వచ్చాం. ఇలాగ మళ్ళీ వాష్రూమ్ దగ్గరికి వచ్చినప్పుడు మన అందాన్ని చెక్ చేసుకుంటున్నాం అనమాట. ఈ రోజు కూడా చాలా బాగుంది. నెక్సెస్ మాల్లో మంచి అంటే చాలామంది జనాలు ఉన్నారు. మంచిగా ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుందని చెప్పి అలా నెక్సెస్ మాల్కి వచ్చామన్నమాట. దగ్గరలో జారా షాప్ ఉంటే చూడడానికి వచ్చాను. ఈ స్వెట్ షర్ట్ బాగుంది, ఎంత రేట్ అని చూడడానికి వెళ్ళాను. రేట్ చూడగానే నాకు మైండ్ బ్లాక్ అయ్యి ఎలా వచ్చాను అలాగే జేబులో చేతులు పెట్టుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను అనమాట. ఇంకొక షాప్కి వచ్చాను. ఈ షాప్ పేరు స్టైల్ యూనియన్. స్టైల్ యూనియన్లో బట్టలు చాలా బాగున్నాయి, రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను వేసుకున్నది 1500 అలా ఉంది, 1499 సంథింగ్. కాకపోతే చూడడానికి చాలా
ఎక్స్పెన్సివ్ జాకెట్ లా కనబడింది. అంటే చూసినప్పుడు ఇది అంత బడ్జెట్ అని అనిపించదు, అందుకనే అది వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక షర్ట్ కూడా ట్రై చేశాను. ఈ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంది, చాలా స్మూత్ గా ఉంది షర్ట్, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొనలేకపోయాను. సో ఈ రోజుకి వీడియో ఇంతే గాయస్. మీరు వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ రోజు మా బాలాదూర్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే మరి ఉంటాను, బాయ్ బాయ్.